హలో గైస్, గుడ్ మార్నింగ్, అస్సలం వలైకుమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ గైస్. ఈ రోజు అయితే డే 15 అనమాట. ఇప్పుడైతే నేను ప్రెసెంట్ బ్రెడ్స్ తెచ్చుకున్నాను అనమాట. శాండ్విచ్ చేద్దామని. నేను ఎలా శాండ్విచ్ చేస్తానో చూపిస్తాను, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో గైస్, ఇందాక చెప్పినట్లు ఇప్పుడైతే నేను సోను శాండ్విచ్ చేయబోతున్నాం అనమాట. బ్రెడ్ తీసుకున్నాము. సోను అదేది సాస్ కాదు, సాస్ చేయాలి ఫస్ట్. మైనస్ ఉంది కదా ఇంట్లో. చీజ్, టొమాటో కెచప్ ఉంది, ఇంకా చీజ్ కూడా తెచ్చాను. బటర్ ఇంట్లోనే ఉంది, అమూల్ బటర్ అయితే ఇంట్లోనే ఉంది. ఇప్పటికీ నేను చీజ్ అయితే తెచ్చుకున్నాను, చీజ్ క్యూబ్స్ అయితే తెచ్చుకున్నాను. చీజ్ మనోడు బాగా తురుగుతాడు. సోను చీజ్ రే, నా శాండ్విచ్, నేను చేసే శాండ్విచ్ అయితే సోనుకి అయితే భలే ఇష్టం. సోనుకి, మా అక్కకి కానీ బాగుంటుంది అంటారు. ఏ సోను? చాలా బాగుంటుంది. కొద్ది గట్టిగా చెప్పు, వినబడాలంటే. నిజంగా చాలా బాగుంటుంది. సో గైస్, ఇప్పుడైతే నేను సాస్ అయితే చేయబోతున్నాను అనమాట. దానికి ఒక బౌల్ కావాలి గైస్, చిన్న బౌల్ తీసుకొని దీన్నైతే క్లీన్ చేసి టిష్యూతో క్లీన్ చేసేద్దాం. ఇదైతే ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట. నేను సాస్ చేయడానికి అయితే మైనీస్ అయితే యూజ్ చేస్తాను. మైనీస్తోనే సాస్ చేస్తాను నేను. ఈ బౌల్లో మైనీస్ తీసుకోవాలి. ఇప్పుడైతే మైనీస్ అయితే తీసుకున్నాం కదా బౌల్లో, చూడండి మైనీస్ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని యాడ్ చేయాలన్నమాట. టొమాటో కెచప్, దీంట్లో పెరి యాడ్ చేసుకుంటే అయితే పెరి పౌడర్ నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది అనమాట అది సాస్. ఇప్పుడైతే మన దగ్గర పెరి లేదు కాబట్టి పెరి అయిపోయింది, అయిపోయింది. సో ఒక స్పెషల్ మసాలా అనమాట ఇది. ఇదైతే శివాజీ నగర్లో తీసుకున్నాను. మసాలాతో ట్రై చేస్తున్నాను ఈరోజు. అంటే వాళ్ళు స్పెషల్గా చేస్తారంట ఆ మసాలా. చూడండి, మసాలా అయితే ఇది స్పెషల్ మసాలా అనమాట. ఫస్ట్ టైం అయితే సోనుగా ఇద్దాం ట్రై చేయడానికి, స్పెషల్ మసాలా కాబట్టి. ఏం చేస్తున్నావు సోను? బొడ్డు మిక్స్ చేస్తున్నావా? సోను చూసినట్టు గుడ్డ ఏమంటే ఎట్టేసాడు. దోశ కాదురా అది, బిర్యానీ అసలు వేద్దానికి తెలుగులో చెప్పరా? మర్చిపోయా ఆమ్లెట్ ఎలా వేయాలి. నాన్న నువ్వు పట్టుకో నాన్న 2 నిమిషాలు పట్టుకో, చెప్తా. ఏంద్రా అది అంత వేడిగా ఉంది? ఎగ్ అయితే వేసేసాం కదా, ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి? నేనే మర్చిపోయా. ఉల్లిపాయలే కొయ్యలా రే, పట్టుకో గైస్. ఉల్లిపాయలు కోయిస్తున్న తర్వాత అయితే చూద్దాం. మర్చిపోయాడు అసలు, ఉల్లిపాయలే మర్చిపోయాడు. రికార్డ్ అవుతుంది. అదే ఏదో మిస్సింగ్ అనుకుంటున్నా. అసలు ఏం మిస్సింగ్ అర్థం కాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు దాకా మేమైతే ఇది స్లైస్ చేసేద్దాం. రైస్ వాడికి ఇప్పుడు తురిమేది వద్దంట, స్లైసెస్ చేస్తాం కదా, స్లైసెస్ లాగా కావాలంట. స్లైసెస్ లాగా అవుతుందో లేదో కూడా తెలియదు, చూద్దాం. ఇందాక నుంచి కోస్తున్నాడు కదా, ఇప్పుడు దాకా కోయలేదు. ఇందాక నుంచి కోస్తూనే ఉన్నాడు. మీరు చెప్పండి, త్వరగా పోయాను. గైస్, మనోడైతే కొన్ని ఆనియన్స్ అయితే రెడీ చేసేసాడు. నేను చేసి చూపిస్తాను మీకు, మొత్తం సెట్ చేసిన తర్వాత చూపిస్తా. ఇలాగైతే ప్యాక్ చేసేసాను గైస్. అంటే ఫస్ట్ లేయర్లో అంటే 2 ఇందాక చూపించాను కదా. బ్రెడ్కి అయితే బ్రెడ్ స్లైసెస్కి అయితే మైనీస్ అయితే అదే సాస్, నేను చేసిన సాస్ అయితే అప్లై చేశాను. దాని తర్వాత అయితే
ఎగ్ అయితే పెట్టాను. ఎగ్ పెట్టిన తర్వాత పైన ఆనియన్స్, దానిపైన చీజ్ స్లైసెస్, దానిపైన ఇంకో బ్రెడ్, ఇదంతా వేడి చేయాలి. గరం కర్నా హై భాయ్, గరం కర్నా హై భాయ్, తెలుగులో మాట్లాడాలి. गरम गरम करना है. हिंदी सीख लो भाई. कितने दिन तेलुगु में बात करते हैं. आप बेंगलुरु आए तो हैदराबाद जाए तो हिंदी बात करना है. नार्थ వాళ్ళు అంటారు చూడండి పబ్జీలో, హిందీ మే బాత్ కర్, హిందీ మే బాత్ కర్ అని. ఇండియన్ నువ్వు హిందీ నేర్చుకోమని. అలా నేను అన్ను. నీకు ఇష్టం అయితే నేర్చుకోండి. ఇలా అయితే ప్రెస్ చేయాలి. ఎక్కువ గట్టిగా అయితే చేయకూడదు, కొంచెం మీడియంగా ప్రెస్ చేస్తే ఆ చీజ్ అనేది ఇంకా ఇదైపోద్ది. దీన్ని టేస్ట్ చేద్దాం. చూడండి చీజ్ అయితే చూడండి ఎట్లా వస్తుందో. ట్రై చేయరా? ఇద్దరం కలిసి ట్రై చేసి మీకు చెప్తాం. ఇప్పుడే చూడండి మా రియాక్షన్ చూడండి. నేను చేసిన ఎలాగో వీళ్ళు బాగుందని అంటారు అనుకుంటున్నారా? లేదు, సోను అయితే నిజమే చెప్పేస్తాడు. నేనైతే కొన్నిసార్లు చెప్తాను బాగానే ఉందని, సోను నిజం చెప్పేస్తాడు. 2 పీసులుగా తిను. భలే ఉంది, బాగా నచ్చింది. చీజ్ ఫుల్ చీజ్ నిజంగా భలే ఉంది గైస్. అనుకోలేదు, భలే ఉంది. మసాలా అయితే శివాజీనగర్ ఉంది కదా బెంగళూరులో, చాందనీ చౌక్ కూడా అంటారు దాన్ని, అక్కడ దొరకదు అనమాట. దానికి సపరేట్గా ఒక స్ట్రీట్ ఉంటుంది అక్కడ, మసాలా స్ట్రీట్ అని. అక్కడ చాలా దొరుకుతాయి, మనకు కావాల్సిన అన్ని దొరుకుతాయి. ఆ మసాలా పేరు అయితే మ్యాగీ మసాలా అనమాట. అంటే ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అది కాదు, వాళ్ళు చేసేది పర్సనల్గా, వాళ్ళు హోమ్లో చేసేది. ఆ మసాలా అమ్ముతారనమాట షాప్లో. టేస్ట్ అయితే భలే ఉంది. ఈ సాస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ టైం ఈ సాస్ చేయడం. భలే ఉంది ఈ సాస్ కూడా. ఎలా ఉంది సోను? చాలా బాగుంది. ఆబ్వియస్లీ మనకి ఇలాంటి చెఫ్ ఒకటే కావాలి. వీడిని మాస్టర్ చెఫ్కి పంపించడానికి మీరు 2 నొక్కండి. గుడ్ మార్నింగ్ అండ్ జుమా ముబారక్. వెల్కమ్ బ్యాక్ టు ద సేమ్ ఎపిసోడ్ అనదర్ డే. ఈరోజైతే నేను అన్న దగ్గరికి వెళ్తున్నా మార్నింగ్. ఎందుకంటే కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి 2 రోజుల నుంచి అడుగుతున్నాను, కానీ కుదరలేదు నాకు. ఈరోజైతే వెళ్తున్నాం, మొత్తం ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడైతే వెళ్తున్నాం, మళ్ళీ చూపించాం షోరూమ్ అని. సో ఇప్పుడైతే ఫైన్ వచ్చేసాం అన్న దగ్గరికి. రాసాను ఫ్రెండ్స్, నా టీషర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త టీషర్ట్ కొన్నాను కదా, ఉన్న శ్రీ వెంకటేశ్వర గార్మెంట్ అక్కడ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మా నోడిది కూడా కొత్తదే. చూడండి గైస్, ఎప్పుడు పిలిచి నిద్రపోతున్నాడు గాడిగాడు. ఫైనల్లీ కార్ దగ్గర అయితే వచ్చేసాము. సర్వీసింగ్ ఇచ్చే కార్ ఇదే అనమాట. ఏదో నాయిస్ వస్తుంటే చెక్ చేస్తున్నాం. మీరు చెల్లే కాదా? నన్ను పిలిచి నన్నే వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. చూడండి అసలు కారు మీద దుమ్ము చూడండి. నెల కంటే ఎక్కువ పెట్టేస్తే ఇలాగే అయిపోతుంది. సార్ మే నో వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? మొహమ్మద్ ఇసాక్ అహ్మద్ బ్రదర్. మొహమ్మద్ నే ఐఎమ్ షేక్ ఇసాక్ అహ్మద్ బ్రదర్.
ఫైనల్ వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. నేను ఇప్పుడు బయలుదేరాలి. మన బండిలో అయితే బయలుదేరేతాం. ఆల్రెడీ రెడీగానే ఉన్నా హెల్మెట్తో. అయితే బయలుదేరాము, అక్కడ వెళ్ళి కలుద్దాం. సో గైస్ కార్ అయితే ఫైనల్గా తెచ్చేసాము. సర్వీస్ సెంటర్ ఉంది కదా, కియా సర్వీస్ సెంటర్, అన్నీ కియాదే ఉంటాయి. ఇది ఓల్డ్ మోడల్ లోగో అనమాట కియాది. పాతది ఎప్పుడు కొత్తది వచ్చేసింది, ఇలా ఉంటుంది. ఫైనల్ అయితే షోరూమ్లో అయితే ఇచ్చేసాం కారు. ఈ కార్ అయితే చూస్తున్నాము. ఈ కార్ పేరైతే కామెంట్ చేయండి తెలుసుంటే. చూడండి కార్ ఎట్లుందో. ఏమన్నా కార్ కొంటున్నావా? ఆల్రెడీ ఒకటి ఉంది, లోపల ఇచ్చేసాను. కార్ చూడండి ఎట్లుంటుందో. రే సోను బండి తీరా, ఇప్పుడు దాకా నేనేరా తోలింది. తోలురా భయ్యా. ఎలాగో పిచ్ అయితే బండి అయితే తోల్పిస్తున్నాను. సర్వీస్ సెంటర్ నుంచి అయితే కాల్ వచ్చింది. అప్పుడైతే నేను ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళలేదు. సోనుని పంపించాను, సోను వెళ్ళాడు. సోను అన్న వెళ్ళి తెచ్చేసారు కారు. ఇదంతా సోను రికార్డ్ చేశాడు అనమాట. సో గైస్ కార్ అయితే ఫైనల్ ఇంటి దగ్గర అయితే వచ్చేసింది అనమాట. మెరిసిపోతుంది కారు. ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చింది కదా, మాషాల్లా అని చెప్పండి అందరూ. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్, గంట మొత్తం కొట్టండి గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.